చాప్టర్ 8 అవతార వివరణ సాంఖ్య విచారణ. వీరు ఇద్దరూ ఇంటికి వెళ్ళేసరికి అవి ఇంటికి చేరి ఉంటాయి. అమ్మ చిదంబరరావు తాతగారు ఇంటికి వెళతారు. మేడ మీద గదిలో ఇద్దరూ ఒకే మంచం మీద పడుకుని, చిదంబరరావు గారు: చెప్పమ్మా, ఇందాక కృష్ణుడు అంటే ఎట్లా అయిందమ్మా? అమ్మ: కృష్ణుడంటే గుణములన్నింటికీ ఆధారమైన వాడని. చిదంబరరావు గారు: అంటే గణితమా? అంటే లెక్కలా? అమ్మ: అంతా గణితమే. దీని తరువాత అది అన్నా గణితమే. ప్రతిదీ 1, 2, 3 అనే కాదు, ప్రతిదీ గణితమే. చిదంబరరావు గారు: ఓహో, ఇదా గణితమంటే? సృష్టి కూడా గణితమేగా? అమ్మ: గణితమంటే రూపమే గణితము. ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టు ఎంత ఎత్తు ఉన్నది అన్నారు. గజమనో అర్ధగజమనో ఒక లెక్క. ఎన్ని చెట్లు, ఎంత పొడవు, ఎన్ని కొమ్మలు, ఎన్ని మైళ్ళు, ఇక్కడ ఏ మూలలో ఎంత లోతున, ఎన్ని గంటలలో అని అన్ని రకాలుగా ఆలోచించినా అక్షరాలతో, మాటలతో, అంకెలతో, గజమును, గజములలో బెత్తాలతో, అంగుళములతో, 1, 2, 3 అనే అంకెలతో, దీని తరువాత అది, దాని తరువాత ఇది, మాటలతో అన్నదే, అంతా గణితమే. మనిషిని తీసుకుందాము. మనిషి మీద 2 చేతులు, 2 కాళ్ళు, 2 ముక్కులు, ముక్కు ఒకటయ్యి 2 భాగాలయ్యి భాగమన్నా లెక్కే. పంచభూతములతో కూడిన శరీరమును తీసుకున్న 5 భూతములను కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒక భూతమే పంచబడ్డది కనుక పంచభూతములైనవి. పంచ అంటే 5 అని. ఆ 5 అంకెచి వేసిన 5. పంచ అన్న 5. అక్షరాలు వ్రాసిన 5. 5 అనేది గణితమే. జగత్తే గణింపబడ్డది అన్ని రకాలలో గణితమే కనుక. ఇంకా ఇంత అని వివరించలేను. కదలిక, పరిణామం అన్న ఒకదానిలో నుంచి మరొక దానిలోకి పోవటం అంతా గణితమే. అంతా ఆ గణితం లెక్కకు అందంది అంటే అతీతమైంది అని, అంటే రూపం లేనిది. రూపం వచ్చేటప్పటికి ఒక ఇల్లు, ఒక వాకిలో, ఒక దర్వాజా, 2 పక్కలు, 2 నిట్టాళ్లని, 2 తలుపులని, ఏదైనా తూకం గాని, సవాసేర్లను, అరవీసెలను, వీసెలను, కట్టులను, మణుగులను, పుట్లను, బస్తాలను, మానికలను, సోలలను, గిద్దలను, 4 గిద్దలకు సోల, కొన్ని మానికలు ఒక బస్తా, కొన్ని బస్తాలు ఒక పుట్టి, ఇట్లా ప్రతిదీ గణింపబడ్డది. ఇట్లా ఏర్పాటు చేయబడ్డది. ఈ ఏర్పాటు కంతకు కర్త ఆ కృష్ణుడనే. ఆ కృష్ణుడు కూడా ఈ లెక్కలో ఒక్కడని. ఇవన్నీ సృష్టించుకుని అందులో తను ఒకడయ్యి నడకను నడిపిస్తున్నాడు గనుక ఆ నడకకు కూడా ఒక పాదము ముందు, ఒక పాదము వెనుక. ద్వంద్వాలే సృష్టికి ఆధారం అనుకుంటున్నాం. సర్వం సర్వానికి ఆధారమే. ఆ ఈ రాయాలంటున్నారు గదూ, అ ఆ ఇ ఈ అం అహ, అది కూడా ఒక గణితమే. అది ఒక మహామంత్రం. సంగీతం తీసుకున్నా, మంత్రశాస్త్రం తీసుకున్నా, వాస్తుశాస్త్రం తీసుకున్నా, జ్యోతిష్కం తీసుకున్నా, వైద్యశాస్త్రం, వేదాంత శాస్త్రం తీసుకున్నా, షట్శాస్త్రములన్నా, షట్శాస్త్రములంటే 6. అక్షరాలతో వ్రాసినా, సంఖ్యతో వేసినా, భాగాలు పంచినా గుర్తించటం సంఖ్య మీదనే ఆధారపడ్డది. ఈ సంఖ్యే కృష్ణుడు. సాంఖ్య విచారణ అని గీతలో చెప్పాడు. సాంఖ్య విచారణ అంటే ఇదే, కనబడుతున్న దాన్ని వివరించటమే సాంఖ్య విచారణ. తారకము అంటే మనస్సుతో, మంత్రంతో, అంటే కొన్ని అక్షరములు కూర్చి ఒక వాక్యము చేసి ఒక భావాన్నిచ్చి భావించేది తారకం. భావం తనయ్యేది అమనస్కం. ఈ మూడింటి స్థితి చెప్పేది, చేసేది, చూసేది. చెప్పేది సాంఖ్యం, చేసేది తారకం, చూచేది అమనస్కం. ఇన్ని మాటలు, ఇన్ని స్థితులు చెప్పుకున్నా ఇన్ని అన్నీ, అంతా, ఇంత, ఎంత, అంతా తానై ప్రత్యేకించి ఒక రూపంగా వచ్చినవాడే కృష్ణుడు. ఆ కృష్ణుడిలో ఉండే సర్వసాధారణ ఆరాధన, ధారణాశక్తే ఈ రాధ. ఆరాధన అంటే తను ఎప్పుడూ తన శక్తిని ఉపయోగపరచటమే ఆరాధన. ఇవే ప్రకృతి పురుషులు. రూపం పురుషుడు, రూపంలో ఉండే శక్తి ప్రకృతి. ఈ రెండూ ఒకటి విడిచి ఒకటి లేవు. మాటలతో చెప్పవలసి వస్తే ఒకటి ఒకటనో, 2 ఒకటనో, ఏదో ఒకటి గణితంతో చెప్పవలసిందే. అందుకే అగణితుడు గణితుడైనాడు. సామాన్యంగా గొప్ప స్థితికి అంత ఘనస్థుడా అంటారు. గా అనే అక్షరం మీద నాకు పోయిన అర్థం ఇదే. అంతకు కర్త గనుక కృష్ణుడు అన్నాను. గణితం కూడా ఆయనే అనే దృష్టితో అన్నాను. ఇదంతా నాకు తెలిసి చెప్పటం కాదు. ఎప్పుడు ఏది మనసుకు తడితే అది చెబుతున్నా. అసలు
అసలు వీటికన్నింటికీ కదలిక, శబ్దమే ఆధారము. ఇట్లా లక్షణాలకు చెప్పుకోవటం ప్రారంభిస్తే ఎంతైనా విరామం లేకుండా ఆ రాముణ్ణి చూడొచ్చు. చిదంబరరావు గారు: అంటే అమ్మ: విరామం లేంది రామం. నిద్రొస్తున్నది, రేపు చెప్పుకుందాం, పడుకుందామా తాతగారు? చిదంబరరావు గారు: నీకు నిద్రేమిటమ్మా? కృష్ణుణ్ణి గురించి చెప్పావుగా, రాముణ్ణి గురించి కూడా చెప్పు. రామం అంటే విరామం లేనిది అన్నావు. దేనికి విరామం లేదు? అమ్మ: సృష్టికి లేదు, కదలికకు లేదు. ఇప్పుడు జరుగుతున్న పనల్లా, విరామం లేకుండా జరుగుతున్న పనల్లా రాముడే. మనలో నడిపించే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విరామం లేకుండా ఉన్నాయి. వ్యష్టిలో గాని సమిష్టిలో గాని విరామం లేకుండా ఉండే ప్రతి ఒక్కటి రామమే. చిదంబరరావు గారు: నీవు చెప్పే ప్రతి ఒక్కటి అద్వైత స్థితికి తీసుకెళుతున్నదమ్మా. అమ్మ: నేను తీసుకెళ్లేదేముంది, అది అయ్యే ఉంది. చిదంబరరావు గారు: సామాన్యంగా బయలుదేరి ప్రతి దానిని ఆ పాయింట్ దగ్గరకు తీసుకెళ్లగలగటం ఇది ఏమి విశేషమమ్మా? విశేషం ఏమిటిలే, విశేషమే నీవు. దశరథుడి కొడుకు రాముణ్ణి గురించి చెప్పమ్మా. అమ్మ: ఆయన ఆ సమయానికి ఆ అవతారం అవసరమై ఆ రాముడు పరిమితి గల్గి రాముడుగా, విరామం లేని దానిలో నుంచి రాముడుగా అవతరించాడు. తనలో ఉండే ఉచ్ఛ్వాస విశ్వాసాలు, తనలో ఉండే శక్తి సీతై, ఆ సీతే లోకమాతై, ప్రకృతై వికృతై సర్వసాక్షై, సర్వం ఆ రామమై విరామం లేని వారుగా ప్రపంచానికి వారి ధర్మాన్ని పంచిపెట్టారు. వారే సీతారాములు. చిదంబరరావు గారు: ఇట్లా అంతకు చెబుతావటమ్మా? అమ్మ: అంతకంతకు అనంతమేగా. అంతకు ఏదో అనంతానికి అందే. ఎంతెంతలైనా అనంతమ్ములోని వారే. అంత అంటే పరిమితి. ఎంత అన్నా పరిమితే. అమ్మ అంటే మళ్ళీ పరిమితి వచ్చింది. అంతా మమ అనుకోండి. ఈ పరిమితులన్నీ లోవి కనుక ఆ అపరిమితం, పరిమితంగా వచ్చే పరిమితాలన్నీ కలుపుకోవాలి. చిదంబరరావు: ఎన్ని రకాలుగా చెప్పినా అన్నీ, అందరూ ఒకటేనని, అంతా అద్వైతమేనని, వస్తువులు, మనుషులు, మహాపురుషులు, అవతారాలను అన్ని రకాలు కలిపి, గొడ్లను గోదను కూడా కలిపి ఒకటేమిటిలే, ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని గురించి ఒకే దానికి సమన్వయం చేసి చెప్పావమ్మా అని ఎక్కి ఎక్కి ఏడుస్తూ, సమన్వయం చేసేదేమిటిలే, ఆ సమన్వయమే నీవు కదా, లేకపోతే ఇట్లా సాధ్యం కాదు. నీవు అసాధ్యం కనుక నీకంతా సాధ్యమేనమ్మా. ఈయన మాటలు కూడా నీవే. నీరు కారుతూనే ఉంటుంది, పక్క తడిసిపోతూ ఉంటుంది. ఏ పండితులన్నా వచ్చి వ్రాస్తే బాగుండు తల్లి అంటారు. అమ్మ: పండితుడైన పామరుడు వ్రాయడు, పామరుడు అయిన పండితుడు వ్రాస్తాడు. ఎందుకు తాతగారు బ్రహ్మాండం పక్కలో పెట్టుకుని ఏడుస్తారు? చిదంబరరావు గారు అంతలోనే నవ్వి: నిన్ను బ్రహ్మాండం అని ఎవరన్నారు? నీవు బ్రహ్మాండానివా? అమ్మ: ఒకప్పుడు మీరే అన్నారు. అయినా మీరు ఈ పేరుతో ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మాండమని సంతకం చేయక తప్పదు. బ్రహ్మాండం అంతా నీ చేతిలో, నీ కలంలోని సిరాలో, పాళీలో, కాగితంలో, అక్షరాలలో, నీ భావంలో నిండిపోయింది బ్రహ్మాండమంతా. చిదంబరరావు గారు: తెలిసేదేముంది, ఇప్పుడు తెలియకపోతేగా చెప్పు. అమ్మ: నాకు తెలియంది లేదని మీకు ఆరూఢతేనా? ఆ రూఢత పూర్ణముగా ఉన్ననాడు మీరే చెప్పగలుగుతారు. చిదంబరరావు గారు: పూర్ణంగా ఎక్కడ ఉంటుందమ్మా? వెలితిగానే ఉంటుంది. నీవు మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు ఉన్న అభిప్రాయం తరువాత మారిపోతుంది. ఆ మారకుండా చేయవలసింది నీవేనమ్మా. సరే, వీళ్ళందరినీ గురించి చెప్పావు గాని నీవు ఎందుకొచ్చావో చెప్పమ్మా. నీ అవతారమేమిటో? అమ్మ: నాది అవతారమని ఎవరు చెప్పారు? నేనేదీ పెట్టుకురాలేదు. నాకేమీ తెలియదు. ప్రత్యేకించి ఒక పని అంటూ లేదు. సృష్టి ఏ ఉద్దేశంతో జరుగుతున్నదో అని ఆపేస్తుంది. చిదంబరరావు: అంటే సృష్టికి ఆధారమనా? అమ్మ: అనేదేమున్నది? చిదంబరరావు గారు: అదే అర్థం కాకేముంది, తప్పనిసరిగా సృష్టికాధారమనే ఉన్నది అదే, నేననుకున్నది అదే, జరిగేది అదే, జరగబోయేది అదే. అమ్మ: లోగడ జరిగింది అది గాదా? మా తాతగారు గడగడలాడిస్తున్నారే. చిదంబరరావు గారు: నేను ఆడించేదేముంది, అంతా ఆడించడమే. అమ్మ: ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళు నిర్ణయించి, రైలు చక్రాలు, రైలు పట్టాలు తప్పకుండా డ్రైవరు నడిపిస్తున్నట్టుగా, అది గవర్నమెంటు నిర్ణయించినట్టుగా ఈ దిక్చక్రం తిరుగుతున్నది. చిదంబరరావు తాతగారు: తెల్లవారొచ్చింది, 4:30 అయింది. ముఖము కడుక్కుందామా అమ్మ? మరియాకు. అమ్మ:
అమ్మ తాతగారు లేచి ముఖము కడుక్కుంటారు. పనిచేసే ఎరుకల నల్లి సరివి తుక్కు తీసుకుని పొయ్యి రాజేస్తుంది స్నానాల గదిలో. అమ్మ ఆ గడి ముందుకు వచ్చి, నల్లి స్నానానికి నీళ్లు ఇస్తా. నల్లి కాగలేదమ్మా, ఇంకా నేను కాచి ఇస్తా. అమ్మ నీవు కాచి ఇస్తావా? కట్టెలు కాచి ఇస్తాయా? నల్లి నేనే కాస్తా. అమ్మ నువ్వే కాస్తే కట్టెలెందుకు? నల్లి కట్టెలు నేను రెండూ కావాలమ్మా. సరే గాని అమ్మాయి గారు, నీవు ఈ ఆవరణలో తిరుగుతుంటే ఇదంతా నెత్తినేసుకుని, అంటే చెప్పటం చేత కావటంలా, ఇంటి యజమాని ఉంటాడే, యజమాని కాదమ్మా అది చాలదు, అంటే నేను చదువుకునే రోజుల్లో మా స్కూలు మేనేజర్ గారు ఉండేవారు. ఆ స్కూలు బాధ్యత ఆయన నెత్తిన ఎంత ఉందో తమ నెత్తిన ప్రపంచమంతా ఉన్నట్లు కనపడుతోందమ్మా. చూడటానికి చిన్న పాపాయిలా కనపడతావు గాని ప్రపంచానికే పెద్దవా అనిపిస్తుంది. అమ్మ ఏం చూసి అనిపిస్తుంది నల్లి నీకు? నల్లి ప్రతి ఇళ్లలో ఉండే చిన్నపిల్ల మాదిరిగా ఉండవుగా అమ్మా. పిల్లలంతా అది ఇది కావాలని ఏడవటం, అది ఇది పెట్టటం ఒక లక్షణం ఏమిటి? అన్నీ విశేషంగానే ఉన్నాయి, చెప్పటానికి చేతగాని విశేషం. ఇంతలో మొగలి పువ్వు వాసన వస్తుంది, మరుక్షణానికే రకరకాల పూల వాసన వస్తుంది. చూచావా, నీవు గొప్పదానివని రుజువయ్యిందమ్మా. క్రైస్తవ మతస్థురాలే. మా బోధకులు మంచి వారి యొక్క విశేషాలు చెప్పుకుంటున్నప్పుడు వారిని గురించి ఆ తండ్రి సువార్త చేస్తాడు. అంటే ఈ వాసన. అట్లాగే నీ విషయాలు చెప్పుకుంటుంటే ఎటువంటి వాసనలు వచ్చినయ్యో చూశారా? అమ్మ నాకు రాలేదమ్మా. నల్లి నీ సంగతి నీకు రాదుగా అమ్మా. ఆ పరలోకంలో ఉన్న ఆ తండ్రి ఎట్లాంటివాడో కనపడుతున్న నీవు అంతే అమ్మా. అమ్మ నేను అంతే. నల్లి నేను అంతే అంటే నేను అంతుకాననా? అమ్మా నేను ఏమో ఫలానా అని నిర్ణయించలేను. నాకు తెలియని దైవత్వం నీలో ఏదో మూర్తిభవించింది అమ్మ అని తెలుసా? నల్లి దాదాపుగా ఇంతమందిలో నీ మీదనే ఇటువంటి ఉద్దేశం కలగటం. మిమ్మల్ని నీ అంటున్నానంటే సాక్షాత్ ఆ తండ్రి అనుకుంటేనే. తండ్రిని కూడా కాదమ్మా నీవు, మరియా అనుకుంటా. అమ్మ చాలా మర్యాదగా గుర్తించావు. మరియాకు 10 ఏళ్ల పిల్లప్పుడు యేసు పుట్టాడు. నాకు ఎవరు పుట్టారు? నల్లి నీకు 10 ఏళ్లు వచ్చేటప్పటికి పుడతాడేమోలే. అమ్మ ఆమెకు పెళ్లి కాకుండా పుట్టాడు. నల్లి పక్కపక్క నవ్వి, మా బంగారు తల్లికి అన్నీ తెలిసే. నీవు మరియాకు కూడా అమ్మవమ్మా. లేకపోతే ఈ పసికూనకు ఇన్ని విషయాలు ఎట్లా తెలుస్తాయి? ఏదోలే పనిచేసే ముండలే అనుకోక ఉన్న యథార్థము చెప్పు తల్లి అంటూ నుంచున్న అమ్మను ఎత్తుకొని వీపు మీద ఉప్పుగా పడుకోబెట్టుకుని చీపురు తీసుకుని దొడ్డి చిమ్మటం ప్రారంభిస్తుంది. అమ్మ నల్లి అందరికీ తల్లినంటినే, ప్రపంచానికంతా నీవేనంటివే. నన్ను నీవు మోస్తున్నావుగా, నీవు ఎవరివి? నల్లి నా పేరే నల్లి కాదు. నిజముగా నల్లి పుటకే నీ మంచానికి పట్టి నీ మీద ఎక్కించుకుని నీ నెత్తురు తాగుతూ నీ రక్తం తాగిన బలంతో నిన్నెత్తుకున్నా అంటూ నీవిచ్చిన శక్తి కాకపోతే నీవు దైవంగా నాకు తోచదుగా అమ్మా. నీవు దైవంగా తోచటానికి నీవే ఆధారం. దైవంగా తోస్తూ చిన్నపిల్లగా కనపడుతూ ముద్దులు మూటగడుతూ ఈ చిన్నపిల్ల అనే మాటే తోచకపోతే, చిన్నపిల్లగా కనబడే మాయే లేకపోతే ఎత్తుకు ఆనందం పడలేముగా. నా పెనిమిటి పోయింది ఇందుకే, పనికి వచ్చిన కారణం ఈ అదృష్టమే అనుకుంటే దురదృష్టంలో అదృష్టం. అమ్మ దూరదృష్టి కలగటమే అదృష్టం, దురదృష్టి కాదు. దూరదృష్టి అంటే దూరానున్నవి కనపడటం కాదు. అంటే నేను చిన్నపిల్లగా ఉన్నాననుకో, నాలో ఏదో దైవత్వం, సామాన్యము కంటే ఏదో విశేషం. నేను సామాన్యమైనా నీకు కనిపించిన లేక నీకు తోచిన స్థితియే దూరదృష్టి. నల్లి పకపక నవ్వి, అసలు దురదృష్టం అనేదానికి అర్థం ఈ రకమైన దూరదృష్టి కలగకపోవటమేనేమోనమ్మా. అమ్మ వీపు మీద నుంచి కిందకి జారుతుంది. నల్లి జారగానే నాకేదో అండ ఉండి జారిపోయినట్టు ఉందమ్మా. అన్నపూర్ణమ్మ గారు వచ్చి, ఏం నల్లి నీళ్లు కాగినయ్యా? నల్లి నేను చూడలేదమ్మా, చూడండి కొంచెం. అన్నపూర్ణమ్మ గారు దీని పని కూడా అయిపోయినట్టుందే, సమాధానం ఎట్టా చెబుతున్నదో చూడు అని మనసులో అనుకుని కొంచెం చురుకుగా, ఏమిటే నీవన్నది మళ్ళీ అను. నల్లి ఏం లేదు తల్లి, పొయ్యి కింద నిప్పు లేసొచ్చాను, మళ్ళీ చూడలేదు. కాగితే పోసుకుందురు గాని, లేకపోతే వచ్చి మంట చేస్తాను. అమ్మ ఈలోగా పరిగెత్తుకుని వచ్చి నీళ్లు జూచి చెంబుతో నీళ్లు తీసుకుని
వెళ్ళి అన్నపూర్ణమ్మ గారికి ఇస్తుంది నీళ్లు చూడమని. అన్నపూర్ణమ్మ గారు, నిన్నడగల, ఎందుకు పెద్ద నాపసానల్లే నీవొచ్చావు, నీవు నల్లివా? అమ్మ, నేను నల్లిని కాదు, తల్లిని. చిదంబరరావు గారు ఇంతలో ఆంధ్రపత్రిక చేత పట్టుకుని పున్నమ్మ గారిని ఉద్దేశించి, ఏమే, ఎక్కడున్నావు అంటూ దొడ్లోకి వస్తారు. అమ్మను చూచి, ఏమంటున్నది ఈమె గారు అని అంటారు. జరిగింది చెబుతుంది పున్నమ్మ గారు. చిదంబరరావు గారు నవ్వి, అంతేగా మరి, తల్లేగా అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, రామ్మారా, పేపర్ చదువుతావా? అమ్మ, చదవటం ఎందుకు? చిదంబరరావు గారు, సంగతులు తెలుసుకోగలందులకు. అమ్మ, తెలుసుకుని ఏం చేస్తారు? మనకు తెలిసిన విషయాలే తెలుస్తయ్యా, తెలియని విషయాలు తెలుస్తయ్యా? ఇంతలో ఎవరో వచ్చి తాతగారికి ఎదురుగుండా నుంచుని పిలుస్తారు. ఆ పేపర్ చదివి చెప్పండి అని అడుగుతారు. చిదంబరరావు తాతగారు చదువుతారు. ఇటలీని గురించి వారు మాకర్థం కాలేదండి అంటారు. అమ్మ, పేపర్ చదువుకుంటే సంగతులు తెలుసుకోవచ్చంటిరే మీరు, చదివినా ఆయనకు తెలియలేదేం? తెలుసుకున్న వాడికి తెలుస్తుందన్నమాట, తెలియని వాడికి తెలియదు. ఎదురుగుండా ఉన్న మనిషి చదవచ్చు గాని పేపర్ విషయాలు అర్థం కావండి అని అంటారు చిదంబరరావు గారు. ఆ మాట అనేసరికి తాతగారికి ఎదురుగుండా ఉన్న మనిషి అమ్మ ఒకటిగా తోస్తాడు, కనపడతాడు. అమ్మ కంటే ఎత్తుగా ఉంటాడు. అమ్మ గొంతులో ధ్వనిగా ఉంటుంది. ఇంత చిన్నపిల్లవాడు అడిగాడని ఇందాక నాకెందుకు తోచకూడదు అని తల పక్కకు తిప్పి అమ్మవైపు చూచి తరువాత అమ్మ వంక చూస్తారు. అమ్మ వంక చూచి ఎదురుగుండా ఉన్న అబ్బాయి వంక చూస్తారు. అబ్బాయి కనిపించడు. ఇంతలోనే ఎక్కడికి పోయాడు? ఒక్క క్షణము ముందు ఉండి ఇంతలో ఎక్కడికి పోయాడు? ఆశ్చర్యంగా ఉందే అని ముఖం ఒక వింతగా పెట్టి నాలుగు మూలలా చూస్తారు. అమ్మ ఎప్పుడు కనపడ్డా తనలో తను నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నల్లి. నల్లికి ఏవో అనుభవాలు. అమ్మ, తాతగారు ఈ అబ్బాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూచారా? చిదంబరరావు గారు, చూడలేదు గాని ఆ సమయంలో ఇట్లా తోచలేదు, పాతవాడిలా అనిపించింది. ఇట్లా అనుకుంటే అప్పుడే విమర్శించి చూచేవాడిని. అమ్మ, పోనీ ఎవరోలే, మీ మనుమడు అనుకుందాం. చిదంబరరావు గారు, నే తాతనైనప్పుడు అందరూ మనుమలేననుకో. అమ్మ, నీవు ప్రపంచానికంతకూ తాతవా? మన ఇంట్లోనే అందరూ తాతవని పిలవటం లేదే, తలా ఒక రకంగా పిలుస్తున్నారు. చిన్నపిల్లలకు తాతవనుకుందామా? చిన్నపిల్లలు కూడా అందరూ తాత అంటం లేదుగా. సుందరి, ఆదిలక్ష్మి, అన్నపూర్ణమ్మ గారి చెల్లెలి పిల్లలు పెద్దనాన్న అని పిలుస్తున్నారుగా. చిదంబరరావు గారు, అబ్బబ్బా, నీకు రాసుకు తట్టుకోలేను తల్లి. అమ్మ, మీ దగ్గర పెరగటమే కారణం. చిదంబరరావు గారు, అవును, మరి ఎవరి మెడకైనా వెయ్యటమేగా. అమ్మ, నేను వెయ్యలా, వెయ్యటానికి సిద్ధమైనవి తీశా. చిదంబరరావు గారు, ఎవరికి తీశావు? అమ్మ, ఎవరన్న వారికే. చిదంబరరావు గారు, అప్పుడు నీవు ఏ రూపముతో ఉన్నావు? అమ్మ, ఎప్పుడు అసలు ఏమైనా జరిగిందేమిటి? ఎవరో పుక్కిటి పురాణంగా చెప్పుకుంటే విన్నా. చిదంబరరావు గారు, నన్నెట్లా అడగగలిగావు? ఎవరన్నవారేనన్నావుగా. చెప్పుకుంటుంటే విన్న మాటలుగా లేవు. అంత స్పష్టంగా అడగలేదమ్మా. విన్న మాటలకు కన్న మాటలకు తేడా ఉంది. అమ్మ, పోనీ మీ సంగతి మీరే చెప్పండి. చిదంబరరావు గారు, ఏమున్నదని చెప్పేది, నువ్వన్నదే. అమ్మ, తాతగారు మీరు నిజంగా చేశారా? చిదంబరరావు గారు, జరిగిందంతా సంగ్రహంగా చెబుతాలే. అమ్మ, సరేలేండి, నాకేమొద్దు గాని అసలు మీరేమీ ఎరుగరా? ఆ ఒక్క ముక్క చాలు. చిదంబరరావు గారు, అవతల ఆయన పోయినాడని బాధపడ్డాను గాని మొత్తం మీద నా నడకే నా మీద నేరాన్ని రుజువు చేసింది. నేను కాశీ వెళ్ళటం. అమ్మ, అసలు ఎందుకొచ్చింది తాతగారు ఇది? చిదంబరరావు గారు, నేను పొన్నూరులో ఉండి ప్లీడరు చేస్తున్నాను. ఆ సమయంలో ఆలూరు గోపాలరావు గారని గుడి ధర్మకర్త మన కుటుంబానికి పెద్దవాడు. నేనంటే చాలా ప్రేమ. అతను వస్తుతా చాలా పెద్ద మనిషి, మంచివాడు. అతనిలో వ్యవహారికంగా కూడా నీతి నిజాయితీలు ఎక్కువ ఉన్నాయి. గుడి ధర్మకర్త పొన్నూరు కరణం. వస్తుతా నాకు పెద్దవాళ్లతో స్నేహం ఎక్కువ. అందులో మన్నవ కరణం గారి అల్లుడనేది ఒక ప్రత్యేకత. ఇందువల్ల నన్ను దగ్గరికి తీసి, నాయనా, నాకీ దేవాలయం విషయంలో కొంచెం సహాయం చేసిపెట్టు. ఎంత పంట పండినా రక్తికి రావటం లేదు. దుబారా ఖర్చు చేస్తున్నారు, ధనవ్యయం. చిన్నవాడివి, చురుకైన వాడివి, ఈ పని చేసి పెట్టమని కోరారు. మన వాళ్ళంతా వద్దనే చెప్పారు. కానీ చెయ్యబోయే పని మంచిది కదా అని దిగాను. కానీ నేను దిగినందువల్ల ఆ గుడికి సంబంధించిన జనానికి బాధ కలిగింది. అందువల్ల దానికి సంబంధించిన జనమే ఉభయులను చంపాలని చూచారు. కానీ ఆయనకు పోయే సమయం, నాకు జైలులో పడే సమయము వచ్చింది. ఉరిశిక్ష కూడా నిర్ణయించారు. మీ అత్తయ్య కర్లపాలెం పిచ్చయ్య శాస్త్రులు గారిని పెట్టి బాలా త్రిపుర సుందరి పూజ చేస్తుండేది. కోర్టులో ఏది జరిగితే అదల్లా మీ అత్తయ్యకు ప్రత్యక్షంగానే
తెలుస్తూ ఉండేది. అత్తయ్య అంటే అన్నపూర్ణమ్మ గారు. చివరి దశలో కేసు కొట్టివేయటం కూడా తెలిసింది. ఆనాడు రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉన్నామాను రథం చేయించాను. ధనం నాది కాకపోయినా ఆనాటి రాజ్యలక్ష్మి ఇంకొకప్పుడు బాలాత్రిపుర సుందరి అయి కేసు కొట్టించింది. ఆనాడు రాజ్యలక్ష్మి ఒకప్పుడు బాలాత్రిపుర సుందరి, ఇప్పుడు అనసూయవై గుర్తుకు తెచ్చావు. వాళ్ళిద్దరికంటే కూడా గొప్ప స్థితి అనసూయదే. ఇది కథ. కేసు జరిగిన 7 సంవత్సరములకు అమ్మ జన్మించింది. ఈ సంభాషణ జరుగుతుండగానే పార్టీలు వస్తారు. అమ్మను బల్లదించి ఇంట్లోకి వెళ్ళి స్నానం చెయ్యమ్మా అంటారు. అమ్మ దొడ్లోకి వెళ్ళి స్నానానికి నీళ్లు తోడుకోబోతుంది. నల్లి వచ్చి నేను తోడి పోస్తా బంగారు తల్లి అంటుంది. అమ్మ ఎప్పుడు కనపడ్డా తనలో తన నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నల్లి. నల్లికి ఏవో అనుభవాలు అనుక్షణం కలుగుతున్నట్టుగానే ఉంటుంది. నల్లి ఎరుకల మనిషి. ఒక రోజున ఈ పని వద్దు, ఏమీ వద్దు, ఎక్కడ ఉంటే అక్కడ ఆమె ఉంటుంది, రక్షిస్తుంది అనుకొని ఈ ఉద్దేశం కలిగిన 4 నెలలకు దాని దారిన అది వెళ్ళిపోయి నెల్లూరు దగ్గర ఆకులల్లూరులో తోటల్లో ఉంటుంది. 22/11/61 ఇప్పటికి ఉన్నది. ఈమె 3rd ఫారం వరకు చదివింది. తెలుగు కావ్యాలు చెప్పుకుంది. మామూలుగా దినచర్యలు 15 రోజులు జరుగుతాయి. తరువాత అమ్మ, సీతాపతి తాతగారు, రాఘవరావు మామయ్య గారు తెనాలి ప్రయాణము. మధ్యాహ్నం తిరుగు కోచీలో అమ్మ, మామయ్య, సీతాపతి తాతయ్య తెనాలికి వెళతారు. ప్రతి పని వాడి కరుణే. స్టేషన్ దిగగానే టికెట్టు ఇచ్చేలోగా అమ్మ ముందు బ్రిడ్జి ఎక్కుతుంది. ఆనాడు స్టేషన్ బ్రిడ్జి కూడా ఇట్లా ఉండదు. అది ఒక రకంగా ఉంటుంది. అమ్మ స్టేషన్ నుంచి బయటకు ముందుగానే వెళ్ళి ఒంటెద్దు బళ్ళు, గుర్రపు బళ్ళు ఉన్న చోట నుంచుంటుంది. అమ్మ నుంచున్న బండి ఎద్దుకు జబ్బుగా ఉంటుంది. బండి ఎంతకు కడతావబ్బాయ్ అని ఎద్దును సవరిస్తుంది అమ్మ. దాని మీద చెయ్యి పెట్టగానే ఎద్దు ఉలిక్కిపడి గజగజ వణుకుతుంది. ఏ అమ్మాయి ఎద్దు జోలికి రాబోకు అంటాడు. అన్నా అమ్మ ఎద్దును సవరదీస్తూనే ఉంటుంది. నీకు కాదా చెప్పింది అని కొరడా తీసుకుని వస్తాడు. కొరడా దెబ్బ అమ్మకు తగిలి ఎద్దుకు తగులుతుంది. ఎద్దు ఉలిక్కిపడి కాడి వదిలిపెట్టి అమ్మ కాళ్ల మీద ముట్టిబెట్టి కింద పడుతుంది. అమ్మను చూస్తూ కంటితో ఆ బండి మనిషి ఎద్దు దగ్గరకు వచ్చి అమ్మ పాదాల వంక ఎద్దు ముఖం వంక చూస్తాడు. చూసి ఇదేమిటమ్మాయి ఎద్దును కాస్త బెదురు పెట్టావు, అసలే చావుకు సిద్ధమైనది, వారం రోజుల నాడు చచ్చిపోయిందనే అనుకున్నా, కానీ ఎందుకు బతికిందో బతికింది, అవస్థ పడి పడి ఆశ వదులుకుని సర్వం భగవంతుని మీదనే భారం వేసి ఎద్దుకు మేత వేసి పడుకున్నా. మళ్ళీ నే లేచేటప్పటికి మేత కొరికింది. ఎప్పుడూ తాడు తెంచటం కానీ, వేసిన గడ్డి తినకపోవటం కానీ, ఎంత దూరం బండి కట్టినా ఎదురు తిరగటం కానీ ఎరుగదు. ఆ రోజు జబ్బు చేస్తే దేవుడికి మొక్కుకున్నా, నయము చేస్తే ఏమన్నా ఇస్తావనే బదులు నయము చేస్తే ఎద్దునిస్తానని ఇవాళే బండి కట్టాను. ఈ మాట అనే సమయంలో తాతగారు, మామయ్య ఎవరో తెలిసిన మనిషితో మాట్లాడుతూ వస్తూ ఉంటారు. మామయ్య ముందు వెళతారు ఇంటికి. ఎద్దు 2 కళ్ళు తెరిచి అమ్మ వంక చూసి అమ్మా అన్నట్లుగా అరిచి ప్రాణం విడుస్తుంది. ఎద్దు వర్చస్సు ఇన్నాళ్ల నుంచి అమ్మ కోసమనే ఆగి ఉన్నానన్నట్లుగా ఉంటుంది. జ్ఞానం కలగటానికి మానవ జన్మే అక్కర్లేదు. సీతాపతి తాతగారు అమ్మను సమీపిస్తారు. అమ్మ దగ్గరకు వచ్చి, నీ వంటి నిండా బంగారం, నువ్వు ఎందుకమ్మా ఒంటరిగా వచ్చావు? ఈ సొమ్ము పాపిష్టిది, ప్రాణం తీస్తుంది. అన్నయ్య ఏడి, ముందు వెళ్ళాడా? అమ్మ, ఏమో నాకు తెలియదు, నాకు ఎదురుగానే నడిచి వెళ్ళాడు. ఎద్దు ప్రాణం పోయే సమయానికి అమ్మకు బరువు లేకుండా 2 పాదాల సందున తలపెడుతుంది. తన ప్రాణం పోతూ కూడా అమ్మకు బాధ లేకుండా ఉండాలని ఆలోచిస్తుంది. ఆ సమయంలోనే ఎవరో కుక్క మీద రాయి విసిరేస్తే అది అమ్మకు వచ్చి తగులుతుంది. ఎద్దు ఆశయం అమ్మ బాధ లేకుండా ఉండాలన్నా, వాళ్ళు అమ్మను కొట్టాలని కొట్టకపోయినా బాధపడవలసిన సమయంలో బాధ తప్పదు అనేది ప్రతి జీవి అనుక్షణం తన జీవితంలో జరుగుతున్న విధానాన్ని గుర్తిస్తూ ఉంటే వేరే శాస్త్రాలతో పనిలేదు అనుకుంటుంది అమ్మ మనసులో. సీతాపతి తాతగారు అమ్మకు దెబ్బ తగిలి కారుతున్న నెత్తురు చూచి తొందరగా ఆదుర్దాతో, అమ్మా ఏమిటి ఆ నెత్తురు అని అమ్మను దగ్గరకు లాక్కుంటారు. ఇది ఏమిటి, ఈ ఎద్దేమిటి, ఈ దెబ్బేమిటి, ఏమిటి ఈ క్షోభ అంటారు. అమ్మ, ఎద్దు చచ్చిపోయింది నాన్న. సీతాపతి తాతగారు, చచ్చిపోతే పోయింది, యువతలకిరా, ఎందుకు అక్కడ నుంచున్నావు, నీవేమైనా బతికిస్తావా? అమ్మ, బతికించలేను, చంపలేను. సీతాపతి తాతగారు రెక్క పట్టుకుని, మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ల గడపలు దాటావు అంటూ, మనకు పోయిన పొడుగుతా చావులేనా పీడ, మన పొద్దు ఇట్లా గూకాల్సిందేనా చావులతో? అమ్మ,
అమ్మ చచ్చిపోతే అందరు ఏడ్చారే, ఎద్దు చచ్చిపోతే ఎవరూ ఏడవరేం? సీతాపతి తాతగారు: అందరి సంగతి వదిలిపెట్టు, నీవు ఏడవటం లేదేం? అమ్మ: నేను ఆ రోజు ఏడవలా, ఈ రోజు ఏడవటంలా. కనీసం నా దెబ్బ చూస్తే ఉన్నంత ఆదుర్ద ఎద్దు చచ్చిపోతే లేదు కదా. సీతాపతి తాతగారు: చచ్చిపోయిన ఎద్దు గురించి ఆదుర్దా పడితే ఏమొస్తుందని ఏడవలా. నీకు దెబ్బ అంటే కట్టు కట్టవచ్చు, నయం చేసుకోవచ్చు. అమ్మ కోసం ప్రాణం పోయిన తర్వాతనేగా అంతా గోలగా ఏడ్చారు. సీతాపతి తాతగారు: అబ్బబ్బా, విసుగు పుడుతున్నది. ఏమి ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు. ఇంతకు కూలివాడికి మూటలు ఇచ్చి నడిచిపోదామా? బండి మాట్లాడమంటావా? అమ్మ: మీ ఇష్టం, ఎట్లా తీసుకువెళ్తే అట్లా వస్తా. సీతాపతి తాతగారు: అట్లా కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు. ఏ బండి కావాలంటే ఆ బండి కట్టిస్తా. లేక నడుస్తానంటావా? అదైనా సరే. అమ్మ మాట్లాడకుండా నుంచుంటుంది. సీతాపతి తాతగారు: నీ ఇష్టం వచ్చిన బండి ఏరుకో అమ్మా. అమ్మ చచ్చిపోయిన ఎద్దునే చూస్తూ ఉంటే బండి కోసమే చూస్తూ ఉంది. బండి ఎక్కాలని బళ్ళవంక చూస్తూ ఉంది అనుకుంటారు. సీతాపతి తాతగారు: తేల్చి చెప్పరాదా? మనసులో ఒకటి పైకి ఒకటి ఎందుకు? అమ్మ: తేల్చి చెబుతా. అదుగో ఆ బండి కావాలి అని ఎద్దు చచ్చిపోయిన బండిని చూపిస్తుంది. ఎద్దును చూపించకుండా. సీతాపతి తాతగారు: బండి కోసం మనిషిని పంపుతారు. బండి మనిషి: నీకు కనబడటం లేదటయ్యా, ఎద్దు చచ్చిపోతే బండి కావాలని అడుగుతావు? సీతాపతి తాతగారు ఏడ్చినట్టే ఉంది. ఏమి కోర్కెలమ్మా నీ కోర్కెలు? ఎటువంటి కోర్కెలు కోరుతున్నావమ్మా? అమ్మ: నాకు ఏనాటికన్నా కోర్కెలంటూ ఉంటే అట్లాగే ఉంటాయి. సీతాపతి తాతగారు: తీర్చుకోలేని కోర్కెలెందుకు? అమ్మ: నేనే కాదు, మీరైనా అంతే. ఏ బండి కావాలంటే ఆ బండి ఎక్కిస్తా అన్నారుగా. ఏమి తీర్చగలిగారు? తీర్చకపోగా నా మనసులో ఉన్న ఉద్దేశం కనుక్కున్న వారిలాగా, నా మనసును గుర్తించినట్లుగా, అన్నీ అర్థమైనట్టుగా, ఎటో చూస్తుంటే ఏదో చూచానని ఒకటుంటే ఒక అర్థము తీసుకుని, ఎటో చూస్తూ ఉంటే ఎందుకో చూచానని, పైగా మీరనుకున్నదిగా నేను చూచినట్లు అది నిజం చేసుకుని సంభాషణ ప్రారంభిస్తారు. తన అనుకున్న దాన్ని బట్టి ఇతరుల ఉద్దేశాన్ని నిర్ణయిస్తారు. ప్రపంచంలో ఈ రెండే నడకకు ఆధారం. వాదనకు కానీ వ్యవహారికంగా కానీ తను అనుకున్నది ఒకటి, అక్కడ ఉండేది ఇంకొకటి. అట్లా లేకపోతే ఇది ప్రపంచమనే పేరు రాదు. ఒకరిని కాదు, ప్రతి ఒక్కరికి ఉన్న స్థితే ఇది. అంటే భార్య భర్తకేమి, తల్లి బిడ్డకేమి. కనీసం మార్గదర్శకులు అయినామని గురువులుగా బోధ చేసే వారికి కూడా మనస్సును గుర్తించలేని స్థితి ఉంటూనే ఉంది. ఇదే భిన్నత్వం అంటే. మనస్సు తెలిసినప్పుడు బాధే లేదు, బోధే లేదు. ఈ మాటలు అమ్మ మాట్లాడేటప్పుడు తాతగారి కంటే శ్రద్ధగా ప్రతి ఒక్క మాట పక్కన ఒక సోహెబ్ ఖాదర్ వల్లి శ్రద్ధగా వింటాడు. ప్రతిదీ అర్థం చేసుకోగలందుకు ప్రయత్నిస్తాడు. అమ్మ తాతగారు నడిచిపోతూ ఉంటారు. ఖాదర్ వల్లి: అయ్యా, అమ్మాయి గారిని నేను ఎత్తుకోనా? కాలికి దెబ్బ తగిలి నెత్తురు కారుతున్నది. పాపం కట్టైనా కట్టించకపోయినారా అని అమ్మని ఎత్తుకోబోతాడు. అమ్మ: వద్దులే నాయనా, నడుస్తాలే. ఆ మాట అన్నప్పుడు ఖాదర్వల్లి గారికి అమ్మాయిగా తోచదు, అమ్మగా తోస్తుంది. అమ్మకు అతని ముఖములో ప్రశాంతత కనపడుతుంది. చల్లని మూర్తి అనుకుంటుంది. సీతాపతి తాతగారు ఇతను వెంబడించటం చూచి ఏదో పిల్ల దగ్గర ఉన్న బంగారం కొట్టివేయటానికి వచ్చాడని అనుకుంటారు. పైకి అనలేక, నీవు ఎవరబ్బాయివి, ఎందుకు కూడా వస్తున్నావు? ఖాదర్వల్లి: ఏమీ లేదు నాయనా, ఆ అమ్మ నడుస్తుంటే ఎత్తుకొందామనిపిస్తుంది. పోనీ కొంచెం సేపు నుంచోండి, దగ్గరలో మా వాళ్ల బండి ఉన్నది, తీసుకువస్తాను అని అంటూ వెళ్తాడు. సీతాపతి తాతగారు అతనిని నమ్మలేక: దొంగముండా కొడుకులు, బంగారం కాజేయటానికి అనేక రకం ఎత్తులు. అందులో సాయిబును నమ్మకూడదు. వాడు వచ్చేటప్పటికి మనం ఇల్లు చేరుదాం అంటారు. అమ్మ: వాడిది చాలా గొప్ప హృదయం నాన్న. మంచి చెడ్డలు కులం మీద ఆధారపడి ఉన్నాయా? గుణహీనుడైనా మీరు చెప్పే పద్ధతిని బట్టి, కులమును బట్టి గుణవంతుడేగా. సీతాపతి తాతగారు: అనవసరం మాటలెందుకు నీకు, చిన్న పిల్లవు. అమ్మ: అవును నాన్న, అనవసరపు మాటలు కావు, అవసరం కలిగిన మాటలేగా. సీతాపతి తాతగారు: అంతా చంద్రమౌళి గారి పోలికలు వచ్చినాయి. చంద్రమౌళి వారంటే చిదంబరరావు తాతగారి ఇంటి పేరు. అమ్మ: వారికి కోపం వచ్చినప్పుడేమో మన్నవ వారి పోలికలంటారు, మీకు కోపం వచ్చినప్పుడు చంద్రమౌళి వారి పోలికలంటారు. నాకు ఎవరి పోలికలు కావు, నా పోలికే మీ అందరికీ వచ్చింది అంటూ నడుస్తూనే ఉంటారు. ఇంతలో గుర్రపు బండి తోలుకొని ఖాదర్వల్లి సమీపించి, అయ్యా ఎక్కండి అని అమ్మను బండి ఎక్కించుతాడు. తాతగారు కూడా ఎక్కుతారు. ఇందాకటి కంటే ఖాదర్వల్లి మీద తాతగారి అభిప్రాయం కొంతవరకు మారుతుంది. 5 నిమిషాల్లో ఇల్లు చేరతారు. మామయ్య పోయి ముందుగా వస్తున్నారని చెప్పటంతో ఎదురుచూస్తూ ఉంటారు. మామయ్య చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటికి రాడు. వాకిట్లో పోయి బండి ఆగగానే అమ్మ పెద్దతల్లి అన్నపూర్ణమ్మ గారు
ఆమెకు భర్త లేడు. బయటకు వస్తుంది. బండి దగ్గరకు వచ్చి బండిలో నుంచి అమ్మను దించి ఏడుస్తూ ఇంట్లోకి తీసుకువెళుతుంది. ఇంట్లో ఉన్న 5గురు పినతల్లులు అమ్మను ఎత్తుకోబోతారు. ఆ సమయంలో అక్కడ ఆ క్షణంలో అమ్మమ్మ పోయినట్టుగా ఉంటుంది. బండి దించి ఖాదరువల్లి అమ్మ ఉన్నన్నాళ్ళు దర్శనము చేసుకుని పోతూ ఉంటాడు. వెంకట సుబ్బయ్య తాతగారు అమ్మ కంటే ఎక్కువగా సీతాపతి తాతగారి మీద ఆదరణ చూపిస్తారు. నా దగ్గర ఈడైన పిల్ల కూడా లేదుగా నాయనా అంటారు. సీతాపతి తాతగారు, ఒక పిల్లను ఇస్తే ఇంతగా సంతోషపెట్టాను. ఇంకా నాకు ఆ పాతకం కూడా ఎందుకు? నాకు అసలు ఆ కోరికే లేదు. పిల్లల బాధ్యత తీరిస్తే చాలు. పిల్లను ఇచ్చినంత పుణ్యం. వెంకట సుబ్బయ్య తాతగారు, నీకు ఎట్లా తప్పుతుంది నాయనా? రంగమ్మ తల్లి బాధ్యత కూడా నీ నెత్తినే ఉంది. అంటే మాకు పిల్లలు బరువై కాదు. నీకు తప్పదు కదా నాయనా? ఎంత మేము చూచినా నా బాధ్యత ఎక్కడికి పోతుంది? ఇంట్లో అమ్మను ఎంతమంది పలకరించినా పలకదు. ఏది పెట్టినా తినదు. ఇటువంటి పిల్ల మనకేమీ అలవాటు అవుతుంది? అయినా 10 రోజులు అట్టి పెట్టుకుని చూద్దాం అని అమ్మ పెద్దమ్మ అన్నపూర్ణమ్మ గారు అంటుంది. జానకమ్మ గారు, ఆస్తి ఉన్నది. మనం పెంచేదేమిటిలే. మొగుడు పిల్లలు లేని ముసలమ్మ ఉన్నది. ఇక్కడికంటే గారాబంగానే పెరుగుతుంది. అమ్మను పెంచటం జానకమ్మ గారికి అంత ఇష్టం ఉండదు. వెంకట సుబ్బయ్య తాతగారికి అన్నపూర్ణమ్మ గారికి అట్లాగే పెంచాలని ఉంటుంది. 10 రోజులు ఉండి అమ్మ అక్కడ అలవాటు కాక 11వ రోజున రావాలని అనుకుంటారు. 11వ రోజున తాతగారికి అమ్మకు తలంటు పోసి గుడ్డలు తీసుకుని వచ్చి ఇచ్చి, తప్పకుండా ఇంటివాడివి కానాయనా అని ఆశీర్వదించి వెంకట సుబ్బయ్య తాతయ్య బట్టలు ఇస్తారు. అమ్మను ఇంతలో అన్నపూర్ణమ్మ గారు జానకమ్మ గారు అందుకుని, మా దగ్గర ఉండమ్మా అంటారు. మంచి పరికిణి కుట్టిస్తాము, చాలా సొమ్ములు చేయిస్తాము అంటారు. అమ్మ, చాలా సొమ్ములు పరికిణీలు తాతమ్మ కావుగా అంటుంది. ఈ 11 రోజుల్లో అమ్మ మాట్లాడిన మాట ఇది ఒకటే. జానకమ్మ గారు, సముద్రమంత గంభీరం అంటుంది. అన్నపూర్ణమ్మ గారు, చాలా దూరపు ఆలోచనలు గల పిల్ల అనుకుని సీతాపతి తాతగారిని పిలిచి, తరచుగా ఈ పిల్లను తీసుకొస్తూ పోతూ ఉండండి. క్రమంగా అలవాటు అవుతుందేమో. ప్రస్తుతం అలవాటు అయ్యేటట్టు లేదు. వెంకట సుబ్బయ్య గారు, సరే ఏం చేస్తాం? దాని యోగం ఎట్లా ఉందో అంటారు. పోతూ పోతూ చిదంబరం చేతిలో పెట్టి పోయిందిగా వాళ్ళ తల్లి, అన్నీ వాడే చూసుకుంటాడు. ఖాదర్వల్లి క్రితం రోజే ఈ కబురు విని బండి తీసుకొచ్చి వాకిట్లో నిలుపుతాడు. సీతాపతి తాతగారు గుర్రబ్బండి ఏమైనా దొరుకుతుందేమోనని వీధిలోకి వస్తాడు. రాగానే పక్కనున్న అరుగు దగ్గర గుర్రబ్బండి వదిలి ఉంటుంది. ఆ బండి చూచి, బండి సిద్ధంగానే ఉంచాడే ఇతను అంటారు. ఖాదర్వల్లి వెంటనే బండి దిగి, ఎక్కండయ్యా అని బండి కట్టుకు వస్తాడు. సీతాపతి తాతగారు అమ్మ బండి ఎక్కుతారు. బండి ఎక్కుతూ ఎక్కుతూ రాఘవుడు వస్తే బాపట్ల రమ్మని చెప్పండి అని తాతగారు బండి ఎక్కి అమ్మను కూడా కూర్చోబెట్టుకుని స్టేషన్కు చేరతారు. బండి దిగి ఖాదరువల్లికి తాతగారు డబ్బు ఇవ్వబోతాడు. ఖాదరువల్లి, వద్దయ్యా, నీవు తండ్రివి, నేను బిడ్డను. అమ్మకు నేను కూలికి రాలేదు, నేను అమ్మ బిడ్డను. సీతాపతి తాతగారు, చిన్నపిల్లని పట్టుకుని తల్లి అంటావేమిటిరా? అమ్మ, నీ పిలుపులోనే అతన్ని ఎంత స్వతంత్రంగా అన్నావు? అందర్నీ ఏమిరా అనలేదుగా. సీతాపతి తాతగారు, స్వతంత్రం ఏమిటి? చిన్నవాడు గనక ఏమిరా అన్నాను. ఈ సంభాషణ జరుగుతుండగానే రైలు వస్తుంటుంది. ఖాదర్వల్లి, అయ్యా, నేను బాపట్ల వస్తా. నా అన్నం నే తిని అమ్మను చూస్తూ ఉంటాను. సీతాపతి తాతగారు, ఎందుకు? అనవసరం. బాపట్ల ఎందుకోయ్? ఖాదర్వల్లి, బాపట్ల కోసం కాదు, అమ్మ కోసం. అమ్మను ఇక్కడ చూచావుగా నాయనా, ఈ పూట వద్దులే. నేను వెళ్ళిన తరువాత రా, అన్ని సంగతులు అక్కడ మాట్లాడుకుందాం వివరంగా. సీతాపతి తాతగారు ఇది చెప్పడం వినడు. ఓ అబ్బాయి, ఈ సామాను మమ్మల్ని కాస్త రైల్లో ఎక్కించిపో. అమ్మ, ఇంత మాత్రం కరుణతో అతనితో నీవు మాట్లాడింది ఇదేగా? సీతాపతి తాత, ఇదే కాదమ్మా, అసలు కరుణ అంటేనే నాకు లేదు. అమ్మ, పోనీ కరుణ పొందుతావా? సీతాపతి తాతగారు, అదీ లేదు. అమ్మ, కరుణ లేకపోతే మనమే లేం. మనము చేసే పనులన్నీ కరుణే. కరుణ అంటే నా దృష్టిలో కష్టసుఖాలు కూడా కరుణే. ప్రతి చిన్న పని మనం చేతులతో చేస్తున్నామనుకున్నా, మనస్సుతో చేస్తున్నామనుకున్నా, మనం ఎట్లా చేసినా వాడి కర్మ కనపడకుండా మన చేత చేయించబడుతున్న ప్రతి చిన్న పని వాడి కరుణే. కనపడని కరుణ, కనపడకుండా ఏ తరుణాల్లో ఆ పని చేయించటమే కరుణ. కరుణ సముద్రంలో అలలు లాంటిది. ఆ తరంగానికి తరుణం వచ్చినప్పుడు నీటి యొక్క రూపమే కొండలాదిగా ఎక్కడో ఒకచోట పుట్టి కొండ మాదిరిగా కనపడి నీరైపోతుంది. ఒక్కొక్క అల ఎక్కడ నుంచో వస్తున్నట్టు ఉంటుంది. దగ్గరలోనే పుట్టినట్టు ఉంటుంది. ఇంతకు నీటికి గాలి ఒరిపిడేగా. నీటికి గాలి యొక్క ఒరిపిడి చిన్నదైనా పెద్దదైనా వస్తువు మరొక రూపంలో ప్రవేశించినప్పుడు, అంటే కలిసినప్పుడు, శక్తి ఒకటైనా ఒక శక్తి రూపం ఎక్కువగా కనబడటం చేత మరొక శక్తిని గుర్తించలేం. శక్తికి తరుగు ఉరుగులు లేవు. రూపములకు భేదముంది కానీ శక్తికి లేదు. ఎంత గాలి చేత అలలు వచ్చినా నీటికి కదిలే శక్తి
లేకపోతే కదిలించలేదు. ప్రవాహము అనగా బీజము, బీజము చైతన్యము చేతనే కలిగింది. సీతాపతి తాతగారు వినరు. కాదరువల్లి ఇదంతా శ్రద్ధతో విని, తప్పకుండా బాపట్ల వస్తా అమ్మా. నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను రేపో ఎల్లుండో వస్తాను. నేను ఎక్కడైనా అడుక్కు తినైనా నా ప్రాణం నీ కాళ్ల ముందర ఏనాటికైనా, అంటే ఎక్కడైనా పోయేదే అని అనుకోండి. అన్నీ తెలుసుకొని ఆనందపడి నీవు అసలు ఎవరోనని అనుమానం వచ్చింది తల్లి. సీతాపతి తాతగారు ఆ వచ్చేది మన రైలే. ముగ్గురు దగ్గరకు వెళతారు. అమ్మా తాతగారు రైలు ఎక్కి బాపట్ల చేరుతారు. కాదరువల్లి తిరిగి ఇంటికి చేరుతాడు. బాపట్ల స్టేషనులో దిగి ఇంటికి రాగానే చిదంబరరావు తాతగారు అమ్మను చూచి, అమ్మా రంగమ్మ వచ్చావా అని నాలుక కరుచుకొని, ఏమి పొరపాటు అనుకుని అమ్మని ఎత్తుకుని కంటి వెంట నీరు కారుస్తూ లోపలకు ఎత్తుకు వెళతారు. సీతాపతి తాతగారికి అమ్మమ్మగారి గొంతు ధ్వనిగా వినిపిస్తుంది. పిల్లను ఎక్కడా వదిలిపెట్టవద్దు, ఆ ప్రయత్నం కూడా చేయవద్దు. మనకు బరువు లేదు, మన బరువే ఆమె మోస్తుంది. ఏదో తన ఆలాపన, తనకు కలిగిన భ్రమ అని నాలుగు వైపులా వెతికి చూచి, నా మనస్సులో కలిగిన ఆలోచనలే నాకు ప్రతిధ్వనిస్తున్నాయి అని వాకిటి ముందున్న బల్ల మీద కూర్చుని, ఇట్లా ప్రతిదీ వినిపిస్తుండకూడదు. మనిషి లేని కొరత ఉండదు కదా. ఎదురుగుండా అమ్మమ్మగారు ఉన్నట్లుగానే చూస్తూ ఉంటారు. మరిడమ్మగారు, ఏమి నాయనా పిల్లను తీసుకొచ్చావేం? సీతాపతి తాతగారు తన ఆలోచనలోనే ఉండి సమాధానం ఇవ్వరు.